నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన తెలుగుదేశం మధ్య పొత్తుల అంశం ఒక కొలిక్కి వచ్చినట్టేనా? అలాగే బీజేపీ కూటమిలో జాయిన్ కావడం ఖరారైపోయినట్టేనా? బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల తర్వాత దీనిపైన స్పష్టమైన ప్రకటన ఉంటుందా? మరోవైపు జనసేన పార్టీలో కొన్ని కీలకమైన చేరికలు కూడా ఉన్నాయన్నారు. వాటి పరిస్థితి ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యంగా ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పడానికి అవకాశం ఉందా? ఎందుకంటే హరిరామ జోగయ్య గారు ఈరోజు కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. కాపు సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల జాబితా ఒక 23 మందితో లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఇది పదే పదే చర్చనీయాంశంగా మారుతుంది. ఏంటి రెండు పార్టీల మధ్య వివాదాస్పదం లేని సీట్ల సంఖ్య ఏంటి అంటే చెప్పగలుగుతారా? డెఫినెట్గా కేశవ్ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో చాలా కులంకషంగా చర్చించిన తర్వాత అండర్స్టాండింగ్ అనేది పూర్తిగా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ వాళ్ళ పార్టీలోనూ కొన్ని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉందండి, దాంట్లో 2 జిల్లాల్లో కలిపి 5 సీట్లు రాశారు. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఈ లీక్లు ఎలా ఉంటాయి ఏంటంటే చాలా కొంచెం దాని మీద జోగి గారు రెస్పాండ్ అవుతారు, జోగి గారు ఇచ్చిన లెటర్ మీద మళ్ళీ ఇంకో తెలుగుదేశం నాయకులు రెస్పాండ్ అవుతారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఇక్కడ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నో ఇద్దరు నాయకుల మధ్య లేదని నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే క్లియర్ గా చెప్పారు కళ్యాణ్ గారు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా టీడీపీ పార్టీని విమర్శించకండి, మీ పని మీరు చేసుకోండి, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకండి, మీరు ఏమైనా మాట్లాడితే మాత్రం ఈ జనసేన పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క అని చెప్పడం, దాని మీదే అందరూ కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లోనే అందరూ నడవడం, ఎవరికి ఇబ్బంది లేకుండా మా కాన్స్టిట్యూన్సీ ఉందండి, నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం, 40 గ్రామాలు అయిపోయినాయి, ఇంకో 10-15 గ్రామాల్లో తిరిగితే నా పాదయాత్ర పూర్తి అయిపోతా ఉంది. అలాగే ఎవరి పనులు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున్న టికెట్ ఎవడు బాగా పనిచేస్తే వాడికి ఇస్తారు, ఎవడికి మెరిట్ రిపోర్ట్స్ వస్తే వాడికి ఇస్తారు. కానీ ఇవాళ నేను తిరగకుండా ఇంట్లో పడుకుని సడన్ గా ఈ రోజు బయటకు వచ్చేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పోటీ చేస్తానంటే ఓటేసి పరిస్థితి జనం కూడా లేరండి. ఇవాళ గడిచిన కర్ణాటక ఎలక్షన్ కానీ హైదరాబాద్ కానీ మనం చూసాం, తెలంగాణలో ఆ 2 చోట్ల డబ్బుల ప్రభావం పెద్దగా నాకేం కనపడలేదు. ఎందుకంటే రూలింగ్ పార్టీల కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు. ఇవాళ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ డబ్బుతో సోషల్ మీడియాని, ఆ సొంత మీడియాని ఎలక్ట్ చేసుకుని ఇద్దరి మధ్యన లేని వదంతులు క్రియేట్ చేయడం, ఇలాంటి స్టోరీలు వేయడం. ఎవరికైనా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి కదండి. ఎవరైనా అప్పుడు ఒక కుటుంబం ఉన్న తర్వాత భార్య భర్తలకు ఉంటాయి, అన్నదమ్ములకు ఉంటాయి, అలాంటి ఏదైనా మాట అనుకున్న దాన్ని కూడా పెద్ద లాగేసి ఆ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు, ఇద్దరు కలవడం కష్టం, ఇంకా జీవితంలో తెలుగుదేశం జనసేన కలవని మీడియాలోకి రావడం, ఇవన్నీ మేము మనం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ లేకపోతే సోషల్ మీడియా ఏంటండి, సోషల్ మీడియా అనేది నా వార్తలు నా ఇష్టం. ఇప్పుడు సొంత మీడియాలో ఉన్నాయి కదా, ఇవాళ సాక్షి కానీ, అటు ఏమో ఏబిఎన్ కానీ, ఇటు మళ్ళీ టీవీ9 కానీ, అలాగే కొన్ని ఛానళ్ళు విడిపోయినాయండి. మాకేమో తెలుగుదేశం, మాకేమో దీని కింద ఉన్నాయి తప్ప వైఎస్ఆర్సీపీ అని ఉన్నాయి తప్ప ప్రజాక్షేమం, ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం, నిజంగా మీరు మేనిఫెస్టో ఏం చేస్తారో, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా పరిపాలిస్తారో, నిధులు లేవన్నారో, నేను బాధపడేది ఏంటంటే ఎవరైనా అడిగితే అలాంటి అడిగితే ఆన్సర్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మీరేం చేయగలరు? యూ డూ సంథింగ్. నువ్వేదో చేయాలని కదా వచ్చావు, నువ్వేం చేయగలవు? ఇప్పుడు అప్పుడున్న హామీలన్నీ మనం ఇస్తే రేపొద్దున ఏ రకంగా మీరు చేస్తారు, అవన్నీ మీరు కూడా ఇస్తారన్నారు కదా. ఇప్పుడు మనం పాయింట్ బ్లాక్ లో అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఇంకెంతసేపు ఊహాగానాల మధ్యన వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారా లేదా, మీరు విడిపోతున్నారా, ఎంతసేపు విడగొట్టే ప్రయత్నం తప్ప రాష్ట్రాన్ని ప్రయోజనం ఎలా తీసుకొస్తాం? లేదా ఏ పార్టీకి అయితే ప్రత్యేక హోదా తీసుకొస్తారు వాళ్ళకి ప్రజలు సపోర్ట్ చేసిన సంఘాలు, ప్రజా సంఘాల నుంచి ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. నేనంటే ఎంతసేపు మీరు ఎంత వాల్యుబుల్ టైం, మీ టీవీకి బోర్డులో డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, మీది కూడా వాల్యుబుల్ టైం, మీ ఎంప్లాయీస్ మేము అందరూ కష్టపడతాం. కానీ మనం ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ఆయన మనం తిట్టుకుంటాం, మనం ఆయన తిట్టుకుంటాం. నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రానికి మనం ఏం చేయగలుగుతాం? ఇవాళ వాళ్ళు నిజంగా ఏదైనా ఇద్దరు కలిసి పోటీ చేస్తే గెలుపు ఖాయం అనేది అన్ని రిపోర్ట్లు సర్వేలు చెప్తున్నాయి. నేనేమి దేవుడిని ఏం కాదు, ఈ సర్వేల మీద ఆధారపడి చూసుకుని కానీ ప్రజల నాటి కూడా నేను చూశాను. ఆల్రెడీ 1,00,000 మంది జనాల్ని నేను డోర్ టు డోర్ తిరిగి చేతులు పట్టుకుని అడిగినప్పుడు నాకు కనిపించే స్పందన చూశాను. నేను దాంట్లో
దాదాపుగా 80% జనం వైసీపీ పార్టీకి ఎగ్నెస్ట్ గా ఉన్నారు. సో అంటే మీ తాడేపల్లిగూడెంలోనే తిరిగారా లేదా మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా తిరిగారా? సార్ నాకు 62 సంవత్సరాలు సార్. ఎక్కడ తిరుగుతాక 400 కిలోమీటర్లు తిరిగాను. ఇంకా నేను అన్ని కలిసి తిరగడానికి నేను రోడ్డుకి వెళ్తలేదు కదా. ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి, ప్రతి గడప గడపకి వెళ్ళి నేను మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయదలుచుకున్నారో అన్ని చెప్పడం, ఇప్పుడు జరిగేటువంటి లోపాలను తెలుసుకోవడం, వాళ్ళకి మనం ఏ రకంగా రెక్టిఫై చేయాలి దాని మీద నేను ఈ పర్యటన చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. అన్ని కూడా దాదాపుగా 1000 మందితో డోర్ టు డోర్ చేస్తున్నాం. చాలా బాగా జరుగుతుంది. అంటే ఒకటి ఇప్పుడు పదే ఎక్కువ డిస్కషన్ ఎక్కడ జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాల విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి పెద్దాపురం లాంటి సీటు కానీ, రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ లాంటివి కానీ, అంటే ఆల్రెడీ టీడీపీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. జనసేన బలంగా ఉంది. గతంలో ఉన్నటువంటి రికార్డును బట్టి చూస్తే జనసేన ఓటు బ్యాంక్ పెద్దగా ఉంది కాబట్టి మాకు ఇవ్వాలి అనే డిమాండ్ ఉంది. దీనివల్ల కొంత స్పర్ధ వస్తుంది అనేటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? నాకు తెలిసి దానికి పెద్ద గొడవ ఏం పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఇతర వ్యక్తుల్ని ఇప్పుడు మనోహర్ గారి మీద నాకు కావాలని ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద, కోరెంటి చౌదరి గారు దుర్గేష్ గారి మీద, అలాగే కొన్ని 2-3 సీట్లలో వాళ్ళ సిట్టింగ్ స్థానాలు కూడా జనరల్ గా ఇప్పుడు తణుకు ఉందండి. తనకి యాక్చువల్ గా తక్కువ మెజార్టీతో 2500, 2000తో ఓడిపోయిన సీట్ ని అది మళ్ళీ వాళ్ళకి ఇలాంటి కొన్ని డిస్కషన్ లో ఎలా ఉందంటే మాకు వస్తుందంటే మాకు వస్తుందని లోకల్ నాయకత్వం కూడా పోటీ పడ్డం. దానికి తోడేమో ఎంత గ్యాప్ వస్తే సార్ కేశవ్ గారు ఇది ఎంత నష్టం జరుగుతుంది 2 పార్టీలకి. ఎందుకంటే నాయకులు విడిపోతా ఉన్నారు, వాళ్ళతో పాటుగా క్యాడర్ కూడా విడిపోతాం. మరి ప్రకటన ఎప్పటిలాగా ఉండొచ్చు. వివాద రహితమైనటువంటి స్థానాల విషయంలో అయినా కానీ ఒక జాబితా అనౌన్స్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన క్షేత్రస్థాయిలో చాలామంది లీడర్స్ పదే ప్రస్తావిస్తున్నారు. అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి కూడా వివాదం లేనటువంటి కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని అనౌన్స్ చేయండి అనేటువంటి మాట చెప్తున్నారు. అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? డెఫినెట్ గా చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో కొంత ఇబ్బంది ఉంది. బీజేపీ వాళ్ళు మేము కలుస్తామని కలవరని, లేకపోతే సీట్ల డిమాండ్ ఏంటనేది తేలకుండా ఉంది. వాళ్ళేమో కంగారు పడకండి మేము ఉన్నాయి కదా ప్రపోజల్ వచ్చి చూద్దామని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు సపోజ్ కొన్ని స్థానాలు కేటాయించిన తర్వాత బీజేపీ వాళ్ళని అడిగితే ఇప్పుడు తెలుగుదేశం నెగ్గిన స్థానాలని జనసేన అడిగినట్టు, లేకపోతే మళ్ళీ మాకు ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే మళ్ళీ మేము ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందేమో అని నాయకత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు తాడేపూడి సీట్లో ఇంకొకటి ఏమన్నా పెట్టాలని ఆయత్రం ఉండగా, అలాగే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్న మీకే మీరు 60 మందిని 70 మందిని మార్చుకుంటూ వెళ్తా ఉన్నారు. అన్ని చోట్ల గొడవల కింద ఉన్నాయి. మరి 2 పార్టీలు 3 పార్టీలు కలిసినప్పుడు, 3 కుటుంబాలు కలిసినప్పుడు ఒక కుటుంబంలో ఎన్ని గొడవలు ఉంటే 3 కుటుంబంలో ఎన్ని గొడవలు ఉండాలో కూడా మీరు ఆలోచించాలి. చిన్న చిన్న ఇష్యూస్ ని పెద్ద చేసి జనాన్ని చూపించడం, వాళ్ళు అప్పుడే కలవకుండా దెబ్బలాడేస్తున్నారనే అపోహని క్రియేట్ చేయడానికి తాపత్రయపడడం తప్ప అలాంటి పరిస్థితి కేశవ్ గారు పార్టీలో ఏం కనపట్లేదు. నేను కూడా తిరుగుతున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మళ్ళీ భేటీ ఉంటుంది అనేటువంటి మాట, ఎందుకంటే ఢిల్లీ వెళ్తానికి ముందర ఇద్దరు కలిసి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తారు అన్నాడు. దానికి సంబంధించి ఏమన్నా క్లారిటీ ఉందా? నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కవర్ వస్తాను కానీ నేను వెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళు పిలిచి మాట్లాడాలి తప్ప మనం వెళ్ళి మీరు ఏం చేస్తారని అడిగే పరిస్థితి జనసేన పార్టీకి లేదు. జనరల్ గా వాళ్ళ ప్రపోజల్ పెట్టడం, ఇద్దరిని కలపడం, ఇద్దరు మాట్లాడించడం జరిగింది. వాట్ నెక్స్ట్ అనేది కూడా వెయిట్ అండ్ సీ ఒక 4-5 రోజులు జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను తప్ప దీంట్లో ఏది క్లారిటీ లేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు మనం 4 రోజులు టూర్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయినాయి. హెలికాప్టర్ ఇష్యూతో మొత్తం అసలు ఏం జరిగింది? భీమవరం ఫస్ట్ మీకు దగ్గరే పక్కనే కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా, రివ్యూ అంతా ఉంటుంది. నరసాపురం కాన్స్టిట్యున్సీ, అటువైపు అమలాపురం కాన్స్టిట్యున్సీ, కాకినాడ, రాజమండ్రి ఇట్లా అన్నారు. మొత్తం అన్ని ఆగిపోయినాయి. ఏంటి దానికి కారణం ఏంటి? ఈ ఆర్ఎండ్బి వాళ్ళు రిజెక్ట్ చేయాలని ఎక్కడ చూడలేదండి. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ రిజెక్ట్ చేశారంటే అర్థం ఉంది. ఆర్ఎండ్బి అధికారులు అంట అదే కాలేజీలో చాలా మంది ఎయిర్పోర్ట్ హెలికాప్టర్ దిగారండి. అదే ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు కాలేజీలో ఇవాళ కళ్యాణ్ గారు వచ్చి హెలికాప్టర్ ఏమన్నా 4 ఎక్స్ట్రా 4 రెట్లు ఉంటుందా, 4 పెద్దదా, అదేం కాదు కదా. కానీ అలాంటి దాన్ని ఇవాళ ఆపేసి ఇవాళ వాళ్ళకి భయం అండి, ఒక రకమైన భయం. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటేనే భయం. యాక్చువల్ గా ఆయన కొద్ది టైంలోనే తిరుగుతూ ఉంటేనే ఇంత బాధపడుతున్నారు. ఫుల్ టైం కానీ చేస్తే తట్టుకోలేరు. యాక్చువల్ గా అలా ఉంటదేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాత్రల పరంపర ముగిసినట్టేనా? పార్టీ ఆఫీస్ నుంచి రివ్యూ చేస్తారా? మళ్ళీ యాత్రల ప్రణాళిక ఏమైనా అనౌన్స్ చేశారు? అమలాపురం క్లియర్ అయింది, అమలాపురం రాబోతూ ఉన్నారు. ఆఫ్టర్ నెక్స్ట్ ఏంటి అనేది పార్టీ ఆఫీస్ నుంచి రివ్యూ, లేకపోతే భీమవరం వస్తారనేది కూడా ఇంకా
ఇంకా మాకు క్లారిటీ లేదు. మొన్న అయితే కౌరు పెట్టారు, పలానా రోజు రావాలి మీరు, 14వ తారీఖు మీటింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో అది అనుకోకుండా అనివార్య కారణం వల్ల క్యాన్సిల్ అవ్వడం, క్యాన్సిల్ అయిన తర్వాత కళ్యాణ్ గారు కొంచెం డిసప్పాయింట్ అయ్యి, సరే అందరూ షెడ్యూల్ మళ్ళీ అన్ని మొత్తం రీషెడ్యూల్ చేసే పరిస్థితి కనబడుతోంది. భీమవరం ఎమ్మెల్యే చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ చేశారు కదా, అసలు అలాంటి సమస్య లేదు, ఉద్దేశం గంటన్నరలో వచ్చేస్తారు వాళ్ళు రావాలనుకుంటే, హెలికాప్టర్లు ఇవన్నీ అనవసరమైన హడావుడి చేస్తారు అనేటువంటి మాట అన్నారు కదా. మీరు భోజనం చేయాలో మీరు టిఫిన్ చేయాలో మేము చెప్తే ఎలాగండి? మాకుండే ఇబ్బందులు మాకు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎవడో పట్టించుకోడు, మీ నాయకుడు వెళ్తే ఎవడో పట్టించుకోడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ అన్కంట్రోలబుల్ జనం ఉంటారు, ప్రతి సెంటర్ లో ఆపుకుంటూ రావాలి. ఆ సెక్యూరిటీ ఎవరే మీరు, లేకపోతే నేను జరిగితే అండి ఏమండి ఇబ్బందుల్ని అతను ఎవరని చెప్పడానికి? అసలు ఊహిస్ గన్ శ్రీనివాస్ చెప్పండి, ఆయనకి ఏంటి సంబంధం? వాళ్ళ పార్టీలు తెప్పాలి, వాళ్ళు తొంగోమనండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే చేయాలనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ పార్టీలో విషయాల మీద చర్చించమనండి. భీమవరంలో హెలికాప్టర్స్ పర్మిషన్ ఇవ్వలేదన్న మాట వాస్తవం కాదా? నేను చెప్తున్నా, లేకపోతే మీకు తెలియదా? పోనీ ఎందుకు కారణాలు ఆర్ఎండ్బి అధికారులు ఎక్కడ రిజెక్ట్ చేస్తూ చూసారా? ఇది ఫస్ట్ టైం హిస్టరీ. అంటే ఇంక సిగ్గులేదు వాళ్ళు మాట్లాడతాకి. గంటలో వస్తాం, అరగంటలో వస్తామా, అది మీకు అనవసరం. మేము ఎప్పుడైనా వస్తాం, ఎలా అయినా వస్తాం అయితే గ్యారంటీ. యూ వెయిట్ అండ్ సీ అంతే. మీరు రండి, చూడండి, వెయిట్ చేయండి ఏం జరుగుతుంది. అంతేగాని మీరు రావాలంటే రావచ్చు. భయపడుతున్నామా ఏంటి మేము రావడానికి? భయం కాదు. ఇక్కడ దాన్ని మళ్ళీ బై రోడ్ అంటే మీకు తెలియదు, కళ్యాణ్ గారు అంటే 500-600 కార్లు ఉంటాయి. ప్రతి విలేజ్ ట్రాఫిక్ ఆపుతారు, ఆపకపోతే పబ్లిక్ తో న్యూసెన్స్, ఆపితేనేమో అక్కడ అన్కంట్రోలబుల్ గా ఉంటది, పోలీసు కోఆపరేట్ చేయరు. మరి ఎలాగ చెప్పండి? దానికి కూడా పర్మిషన్ కావాలి కదా. ఏదో అనేస్తారు, మాట అనేస్తారు ఊరుకునే. ఎలా వచ్చేది? కారులో వచ్చేసి నడిచి వచ్చేచ్చు కదా, నడిచి వచ్చి కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి ఎంత తిరుగుతాడు? 2 కిలోమీటర్లకి 200 కిలోమీటర్లు హెలికాప్టర్ తెప్పించి ఎంత తిరుగుతుంటే ఎవరు బాగుపడ్డని దానికి ఏం ఆన్సర్ చేస్తారు ఈ పెద్ద మనిషి? మనం తినేది అన్నమా లేదా గడ్డ అర్థం చేసుకోవాలా? రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ ఫిక్స్ అయిపోయినట్టే, అయితే భీమవరంలోనే కంటెస్ట్ చేస్తారా? అదైతే అసలు చెప్పదలుచుకోలేదు కేశవ్ గారు. ఎందుకంటే అది చూడండి మీరు అంతే. ఇంకేమైనా సీక్రెసీ ఉందా అందులో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తారు, మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తారు, ఈ క్లారిటీ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ గారు అంత సీనియర్ మోస్ట్ అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు. వాళ్ళ ఫాదర్లు ముఖ్యమంత్రులు చేయలేదు, వాళ్ళ మామగారులు ముఖ్యమంత్రులు చేయలేదు. ఒక మామూలు మనలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తికి కొంత రాజకీయ జీవితంలోకి వచ్చేసరికి ఇట్ టేక్ సమ్ టైం. దాన్ని మానేసి మీరు అప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. లేకపోతే ఆయన వెళ్ళి పులివెందులు చేయమనండి, ఈయన వచ్చి కుప్పలో చేయమనండి, ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. అంతేగాని ఏమన్నా ప్లాన్ ఏమన్నా మార్పు ఉందా? భీమవరం నుంచి పోటీ చేస్తారా, లేదంటే పార్లమెంట్ కి ఏమన్నా పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఆప్షన్స్ ఉన్నాయండి, అది ఇంకా ఏమీ క్లియర్ అవ్వదు. ఎందుకంటే కేశవ్ గారు ఏంటంటే ఎలాంటి రాజకీయం జరుగుతుందంటే, ఒకవేళ నిజంగా భీమవరం పోటీ చేస్తారంటే అక్కడ బంగారపు గోడలు, వెండి ట్రైన్లు, లేకపోతే ఇలాంటి కట్టేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చేయాలి. అది ప్రజలకు మంచి జరిగితే మంచిదే, కానీ ఒక్క చోట జరిగితే కదా రాష్ట్రం అంతా చేయాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మీరు రాజకీయ పరంగా ఆ భీమవరం డెవలప్ చేసి దేశం అంతా అయిపోయిందంటే ఎలా కుదురు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పొద్దున్న వెళ్తే మీరు కేశవ్ గారు వాళ్ళు తిరిగితే ఆ రోడ్లో అసలు నేను కూర్చోలేని పరిస్థితి మీ ముందు. ఇప్పుడు అంటే అంత వరస్ట్గా ఉన్నాయి. మరి ఈ పాపం ఎవరితో వెళ్తుందో తెలియదు, కానీ కర్మలు ఎవడనుకుందో తెలియదు. కానీ ఇప్పుడు మాకు చాలా కష్టంగా ఉందండి. మా కాన్స్టిట్యూన్సీలో ఏటి వెళ్ళడానికి రోడ్ లేదు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేస్తే మంచిదే. కళ్యాణ్ గారు పోటీ చేసేదో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేదో, లేదా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేదో డెవలప్ చేసేస్తే రాష్ట్రంలో డెవలప్ అయినట్టేనండి. ఇప్పుడు మన ఇంట్లో మనం వేసి పెట్టుకుంటాం, బయట లేనోడు ఎక్కడ పడుకుంటున్నాడో, దోమలో పడుకుంటున్నాడో, అటు అన్నం తినడం లేదు మనకు తెలియదు. మన పంచపరమాణాలు తిన్నాం, మనం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాం, కానీ సామాన్యుడికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బతుకు తిరగలేదండి. ఇది నిజమో కాదో మీరు రియల్ గా చూడండి, గ్రౌండ్ రిపోర్ట్ మీకు అర్థం ఉంది. అసలు చాలా మంది వీళ్ళు ఇచ్చిన స్కీములు కానీ నాగబాబు గారి సీటు పైన క్లారిటీ ఏమైనా వచ్చిందా? అనకాపల్లి గురించి చాలా ఆయన వరుసగా యాత్రలు చేస్తున్నారు, అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలో దిగుతారు ఈసారి అనేటువంటి దిగొచ్చు ఛాన్సెస్ ఇద్దారు. అంటే మరి ఆయన 99.9% అక్కడే దిగుతారని నేను నా పర్సనల్ అంచనా. అంతేగాని పార్టీ అఫీషియల్ గా ఎవరికి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి నాగబాబు గారు అక్కడి నుంచి నెగ్గి ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన అక్కడే నిలబెడతారని ఊహాగానం జరుగుతుంది. ఎందుకు సడన్ గా అనకాపల్లి పైన ఎందుకు ఫోకస్ పెట్టారు? కొనతాల రామకృష్ణ గారు జాయిన్ అయిన తర్వాత బహుశా ఆయన ఎంపీకి వెళ్ళొచ్చేమో, లేదంటే ఎమ్మెల్యేకి అక్కడ కంటెస్ట్ చేయడానికి. ఎందుకంటే అక్కడ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా వస్తానని చెప్పారు కాబట్టి ఏంటంటే ఎంపీకి దానికి ఆయన ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అక్కడ అవసరం కూడా, అభ్యర్థి అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన నాగబాబు గారిని పెట్టడం జరుగుతుందేమో నేను అనుకుంటున్నాను.
అంటే ఎమ్మెల్యేగా ఆయన ఫిక్స్ అయ్యారా? ఏదో వివాదం ఉందని ప్రచారం జరుగుతుంది ఒక 2 రోజులుగా. ఆయన ఎమ్మెల్యేగా, ఈయన ఎంపీగా, లేదా పార్టీ తరఫు నుంచి ఒకవేళ వివాదాలు ఏం లేవండి. ఏంటంటే ఇప్పుడు అమ్మటరాయుడు ఎక్కడ నిలబడతాడంట, బాలశౌరికి అక్కడ టికెట్ ఎవరంట, ఆమంచరాములకి బొత్స టికెట్ ఎవరు, ఇవన్నీ ఆ ఊహాగానాలు తప్ప ఎవరికి క్లారిటీ లేదు సార్. యాక్చువల్ గా ఏంటంటే బికాస్ ఆఫ్ ఏంటి, 2 పార్టీలు పొత్తులు కాకుండా ఇప్పుడు 3వ పార్టీ గురించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం మీరే చెప్పారు, ముద్రగడ పద్మనాభం గారు కూటమికి అండగా నిలబడతారు, పార్టీలోకి వస్తున్నారు అనేటువంటి మాట. ఏమైంది, దానిలో పురోగతి ఏంటి? డిఫరెంట్ గా ఆయన అయితే ఈ రోజుకి అదే స్టాండ్ లో ఉన్నారు. కళ్యాణ్ గారు టూర్ ఈస్ట్ గోదావరి ఉన్నప్పుడు కలవచ్చు, లేకపోతే ఆయన బీజేపీ నుంచి కూడా సానుకూల స్పందన ఉంది. ఎందుకంటే పద్మనాభం గారికి ఏదో మంచి చేయాలని ఆలోచన ఉన్నారని చెప్పి కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది. మీరు కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దని నేను చెప్పడం జరిగింది. సో ఆ ఊహాగానాల్లోనే అది ఆగింది తప్ప యాక్చువల్ గా ఇద్దరి మధ్యన ఎలాంటి ఇది లేదు. మీరు తర్వాత కూడా చూసారు, ఆయన కూడా కూల్ గా ఉన్నారు, మేము కూడా కూల్ గానే ఉన్నాం. సో ఎందుకంటే బీజేపీలోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే అలా అని కాదు, ఆయన రాజ్యాంగపరమైన పదవి ఇవ్వాలనే ఆలోచన ఉందని చెప్పి ఆయన చెప్పినట్టుగా నాకు తెలిసింది. అది మనకి వాళ్ళు మాట్లాడింది కానీ ఏం కాదు. నాకు ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే ఆయనకి గవర్నర్ కానీ లేకపోతే దానికి మంచి పదవిని ఇవ్వాలి, ఆ ఫ్యామిలీ తీసుకోవాలి మనకి అని చెప్పి చిరంజీవి గారిని ఆయన్ని కూడా బీజేపీలో తీసుకోవాలని ఆలోచన ఉన్నట్టుగా ఒక వెనికిడి తప్ప నా దగ్గర అయితే క్లియర్ గా ఆధారాలు కానీ నాకు చెప్పింది ఒక ముఖ్యమైన మా పార్టీ లీడర్ గారు చెప్పారు ఆయన. సో దాని మీద ఏంటంటే మనం ఎన్ని బయట మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి. సో అంటే చిరంజీవి గారికి కూడా ఏదో రాజ్యసభ ఇస్తారు అని ఒక ఆఫర్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, ఆయన రాష్ట్రపతి అది చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఇవన్నీ. అసలు రేపు పొద్దున్న ఈ ఎలక్షన్లు అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఏం చేయాలి కూడా ముందు ఎవరికి ఆలోచన లేదు. ఎవరికాడే నెగ్గేసినట్టు ఫీలింగ్, ఎవరికాడే ఓడించేసినట్టు ఫీలింగ్, ఇలా ఉన్నారు తప్ప ఓవర్లో బతుకుంది కానండి. కేశవ్ గారు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చాలా కష్టంగా ఉంది. అది తిరిగితేనే అర్థం అవుతుంది. ఊరినే కలిస్తే గెలుస్తాం, కలిస్తే గెలవరండి, యుద్ధం చేస్తే గెలుస్తాం. రైట్. ఇంకో వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 18వ తేదీన రిలీజ్ చేసేస్తున్నారు. కూటమిలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పటి వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది? ఒక 4-5 రోజులు లేదా వారం రోజుల్లో క్లారిటీ రావచ్చు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో ఎంతకంటే కుక్కలు తిమ్మిన విస్తరే ఉంటుందండి. ఏ మేనిఫెస్టో ఇచ్చినా చిరిగిపోయింది ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం. దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏ మేనిఫెస్టో ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం లేదు. మీరు మేనిఫెస్టోలో పెడితే ప్రత్యేక హోదా పెట్టండి, తీర ప్రాంతం అభివృద్ధి పెట్టండి, మెట్రో రైలు పెట్టండి, పోలవరం ప్రాజెక్ట్ పెట్టండి, నిరుద్యోగ క్యాలెండర్ పెట్టండి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెట్టండి. ఇవన్నీ పెట్టుకోవాలి తప్ప మీరు నేను అమ్మఒడి ఇచ్చాను, మీరు రైతు నేస్తం ఇచ్చాను, లేదా లాయర్లకు 5,000 ఇచ్చాను, ఫాస్టర్లకు 5,000 ఇచ్చాను, ఇది దీనివల్ల అంటే వెల్ఫేర్ వ్యక్తిగతంగా నాకేం చేశారు అనేటువంటి ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను డ్రైవ్ చేయబోతుంది. రేపు ఓటర్ కూడా ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఓటు వేస్తాడు అంటున్నారు. నిజమేనా? చేస్తారండి, ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తారు? రాష్ట్రం కూడా అక్కలేదు, ఆయన ఇస్తానంటున్నారు కదా, వైసీపీ నాయకులు ఇస్తారన్నప్పుడు. మీరు ఇక్కడే పుట్టుంటారు నాకు తెలిసి. ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల్లో, మీ తమ్ముళ్ళో లేకపోతే ఎవరో ఉంటారు. ఏమిస్తారు మీరు వాళ్ళకి? మీరు బియ్యం ఇస్తారా? 5 కేజీలు బియ్యం ఇస్తారా? ఒక ఉద్యోగం వద్దా? ఒక 50,000 రూపాయలు సంపాదించి ఉద్యోగం వద్దా? మన పిల్లలు ఇక్కడ ఉద్యోగం చేయొద్దా? తీసుకెళ్లి బొంబాయిలోనో లేదా అక్కడో జరిగితే అక్కడ ఏమో జరిగితే మన పిల్లల్ని ఎవరు చూస్తారు? మనకైనా జరిగితే మనల్ని ఎవరు చూస్తారు? సో చాలా కష్టమైన ఇబ్బందులు, కష్టంగా ఉంది సార్. నేను ఎందుకంటే అంటే మీ మేనిఫెస్టోలో ఇవన్నీ కనీసం ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఉంటాయా? పవన్ కళ్యాణ్ గారు పదే సిఎంపి అంటూ ఉంటారు, అందులో ఉంటాయా మీరు చెప్పిన? ఆయన అనేది ఏంటంటే విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వాలి, తర్వాత అంతా అభివృద్ధి మీద ఉండాలి తప్ప అన్నెసరీగా మనం అన్ని చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చేసినవి కూడా ఇచ్చినవి చేయకపోతే మనం వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా మీట్ అవ్వాలి, ఏ ఖర్చులు తగ్గించాలి, ఏ ఆదాయం చేయాలి, ప్రజలకి పడి భారాన్ని ఎక్కడ తగ్గించాలి, ఏ రకంగా మనం డబ్బు పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి అనేది ఆలోచిస్తారు తప్ప ఇవన్నీ నాకు అయితే ఈ మేనిఫెస్టోల మీద వాటి మీద పెద్ద నమ్మకం లేదు. ఏ మేనిఫెస్టో పెట్టినా ఇవాళ కర్ణాటక నెగ్గిందంటే మేనిఫెస్టోలు డబ్బులు కాదండి. అక్కడ ఒక రకమైన విసుగు, రూలింగ్ పార్టీల మీద ఒక రకమైన అసహ్యం. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏ మేనిఫెస్టోలు పెట్టినా, బంగారం గోడలు కట్టించినా మీకు మిమ్మల్ని ఎప్పుడో నాకు తెలిసి మీకు ఓటేస్తాడని నేనేమో అనుకోలేదు. ఎందుకంటే అది అయిపోయింది. ఒకసారి మీరు 2019లో జనం అందరూ
ఒకసారి చూడాలి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తీసుకొస్తారు. ఒక మంచి పరిపాలన అందించే దక్షత ఉన్నటువంటి వ్యక్తి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఆదరించిన మాట వాస్తవం. కానీ ఆయన అందరినీ మోసం చేశాడు. ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు ఒక 5-6 ఆ సామాజిక వర్గం సంపాదించిన వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించిన రాష్ట్రం బాగుపడినట్టు కాదండి. ప్రతి సామాన్యుడు లక్షాధికారిగా మార్చాలి. మీరు ఇచ్చి 25,000-50,000 సంవత్సరానికి అది ఒకసారి హాస్పిటల్కి వెళ్తే చిన్న జబ్బు వస్తే అది ఆరోగ్యశ్రీలో లేనిదైతే ఆ డబ్బు అంతా అక్కడే టెస్ట్లుగా అయిపోతుంది. ఇలా ఎన్నో కుటుంబాలు నేను ఆదుకున్నాను. కాబట్టి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చాలా భిన్నంగా ఉంది. కేసు మరి అనుకున్నట్టుగా లేదు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఒక 10 to 15% యూత్ అందరూ మారారు. యూత్ టోటల్ గా మార్పు వచ్చింది. ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పెన్షన్ పంపిస్తున్నారనో లేదా ఏదో ఇస్తారని కొంతమంది ఆలోచిస్తారు తప్ప వేరే యూత్ జనరేషన్ అంతా కూడా మాకు ఈ డబ్బు వద్దు, డెఫినెట్ గా 18,50,000 లక్షలు సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కూటమిలో ఒక స్పష్టత రావడానికి మహా అయితే ఒక వారం రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే కీలకమైనటువంటి పరిణామాలు కొన్ని జరగబోతున్నాయి. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కాబోతున్నారు. మరోవైపు నుంచి కేంద్రం నుంచి ముఖ్యంగా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది. కూటమిలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలపైన కూడా స్పష్టత వచ్చినాకే అధికారిక ప్రకటన ఉంటుందంటారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు, చిరంజీవి గారు కూడా కూటమి తరపున కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.